జనగామ మున్సిపాలిటీ ఎన్నికల సమరం తుద్దశకు చేరుకుంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కార్యాలయంలో సోమవారం భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్, నియోజకవర్గం ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు లక్కావత్ ధన్వంతి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించారు. అభ్యర్థుల ఎంపికలో వార్డు, పట్టణ స్థాయి నాయకులు మరియు కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నామని నేతలు తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వివాదరహితంగా ఉన్న వారికే ప్రాధాన్యత ఇచ్చినట్లు వెల్లడించారు. నగర అభివృద్ధి, ప్రజాసేవ మరియు సామాజిక సమానత్వ అనే ఎజెండాతో ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. పార్టీ బీ ఫారాలను అభ్యర్థులకు అందజేస్తూ ఐక్యంగా పనిచేసి జనగామ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని నాయకత్వం పిలుపునిచ్చింది. నమస్కారం. నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు, అలాగే జనగామ జిల్లా అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ, అలాగే సిపిఐ మాజీ శాసనసభ్యులు రాజిరెడ్డి గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ కమిటీ గారికి అందరికీ కూడా ముఖ్యంగా ఇప్పుడే ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు 21 మందిని, టోటల్గా ఉన్నాయి 30 వార్డులు, 30 వార్డులలో సిపిఎంకి 3, 3, 5, 7, సిపిఐకి 11వ వార్డు, ఒక 5 స్థానాలకు ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ కొన్ని రిపోర్ట్లు వారి పర్ఫార్మెన్స్ మీద లేటెస్ట్, ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉండడం, నాయకుల భిన్న అభిప్రాయాలు ఉండడంతో ఒక 5 సీట్ల మీద రెండోసారి సర్వే నిర్వహించి ఈరోజు రాత్రికి డిక్లేర్ చేయడం జరిగింది. ఈ టోటల్ క్యాండిడేట్ సెలెక్షన్ కార్యకర్తలతోటి సంప్రదింపులు జరిపి ఏ అభ్యర్థికి సీట్ ఇస్తే గెలుపు దిశగా ముందుకు పోతారన్న ఉద్దేశంతో ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ఏ ఒక్కరు తీసుకున్న నిర్ణయం కాదు. ఈ నిర్ణయం సమిష్టిగా నాయకులందరం కూర్చొని, స్థానికంగా ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కూడా కూర్చొని ఒక ఆలోచన చేసి పరిస్థితులను బట్టి తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ నిర్ణయం వల్ల చాలామంది అభ్యర్థులు నామినేషన్లు వేసే వారందరికీ కూడా మేము మీడియా ద్వారా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆశించడం తప్పు కాదు. ఆశించినప్పుడు పార్టీ గెలుపు దిశగానే ఆలోచించి టికెట్లు ఇస్తుంటుంది. ఈరోజు జనగాం జిల్లాలో, జనగాం హెడ్ క్వార్టర్స్లో మున్సిపల్ ఎన్నికలు గెలవాలంటే ప్రతి అభ్యర్థి కూడా గెలవాల్సిన అవసరం ఉంది. మీరందరూ చూసినట్టయితే గతంలో కూడా నా ఎన్నికలలో కానీ, అంతకుముందు ప్రతాపన్న ఎన్నికలలో కానీ మీరు చూసినట్టయితే ప్రతాపన్న ఎన్నిక ఈరోజు ఏం జరిగిందో మీకు క్లారిటీ ఉంది. 25,000 పైచులకు దొంగ ఓట్లు నమోదు చేసి ఒక 1000 మందిని బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎలక్షన్లలో మోహరించి విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టి రకరకాల జిమ్మికులు చేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈరోజు కార్యకర్తలందరికీ చేతులు జోడించి ఒక విన్నపం చేసుకుంటారు. పార్టీని కాపాడాల్సిన అవసరం ఈరోజు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా, పార్టీ గెలవడానికి తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఏ అభ్యర్థి మీద కూడా ఈ నిర్ణయాలలో సమిష్టిగా పనిచేసినటువంటి వీళ్ళు కేవలం మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మున్సిపల్ ఎన్నికలలో వాళ్ళ మీద సిట్టు నోటీసులు అనే దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేసి మళ్ళీ సెంటిమెంటును రేకెత్తించి దీన్ని పొలిటికలైజ్ చేయాలని చూస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మళ్ళా మనల్ని నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి తెలంగాణ ఉద్యమకారుందని చెప్పి బయలుదేరినటువంటి కేసీఆర్ కుటుంబం రెండవసారి ఇప్పుడు అధికారం కోల్పోతామని ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు అధికారంలోనే ఉంటాం. ఇక ఫోన్ ట్యాపింగ్ చేయించి ఏ ప్రతిపక్ష పార్టీని బతకనీయం, ఎవరి వ్యూహాలనే చిత్తు చేస్తాం. ఫోన్ ట్యాపింగ్ చేసి ఏ అధికారులనైనా వాళ్ళ ఆలోచన విధానాలను మారుస్తామని చెప్పి జీవితాంతం అధికారంలో ఉండాలన్న ఆలోచన నుంచి ప్రజలు ఈరోజు గుర్తుపట్టి వాళ్ళని ఇంటికి తరమేయడంతో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగినాం మనం. కాబట్టి మరొకసారి ఈ డ్రామారావుల మాట ఈరోజు మున్సిపాలిటీ ఎలక్షన్ సందర్భంగా
క్యాండిడేట్ సెలక్షన్ మీడియా సమావేశానికి ఇచ్చేసిన పెద్దలు స్థానిక ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే ఈ తెలంగాణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు కొమ్మ ప్రతాప్ రెడ్డి గారికి, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్ గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి గారికి, పెద్దల రాజరెడ్డి గారికి, పిసిసి మెంబర్ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలకు, అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, లీడర్లకు, మీడియా ప్రింట్ మీడియా వారికి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత వారం రోజుల నుంచి ఏదైతే క్యాండిడేట్స్ సెలక్షన్ మున్సిపాలిటీ వార్డు మెంబర్ల సెలక్షన్ కోసమని ప్రాసెస్ను స్టార్ట్ చేయడం జరిగింది. అప్లికేషన్స్ పోటీలో బాగా మేమంటే మేము అంటూ చాలా అప్లికేషన్స్ రావడం జరిగింది. మరి ఇన్ఛార్జ్ ప్రతాపన్న గారు, డీసీసీగా నేను కొంత మొత్తం కూడా క్యాండిడేట్స్ల లిస్టులు తీసుకొని ఒక షార్ట్ లిస్ట్ తయారు చేసుకొని 4 రోజుల నుంచి మన ఎంపీ గారు వారు ఎంతో ఇంట్రెస్ట్ పెట్టి 1-to-1 క్యాండిడేట్స్ని సర్వే లిస్ట్ మనం తెప్పించుకొని ఏ క్యాండిడేట్ అయితే బాగుంటారు, లోకల్లో కూడా ఎలా ఉంది అని చెప్పేసి వార్డ్ ప్రెసిడెంట్లను అలాగే పోటీలో ఉన్న క్యాండిడేట్స్ అందరితో మాట్లాడి ఎలాగైనా చేసి ఈ మున్సిపాలిటీని గెలిపించుకోవాలి. అధికారంలో ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ప్రజల కోసం అన్ని పథకాలు తీసుకొచ్చి మరి ఈ మున్సిపాలిటీని కూడా డెవలప్ చేసుకుంటూ ఉన్న 18 కోట్లు కూడా శాంక్షన్ చేసి దానికి మన ఎంపీ గారు కూడా రివ్యూ చేయడం జరిగింది మున్సిపాలిటీలో కమిషనర్ గారితో. ఇలాగే రాబో రోజులలో కూడా వార్డులన్నీ కూడా 30 వార్డులన్నీ కూడా డెవలప్ చేసే విధంగా ప్రభుత్వం ముందుంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని క్యాండిడేట్ ఎవరైతే ఇప్పుడు పెద్దలు ఇన్ఛార్జ్ గారు చెప్పినట్టుగా సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఇప్పుడు ఒక సీట్కి ఒక డీసీసీ అధ్యక్షురాలు రవి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్ గారు, పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి గారు, కాంగ్రెస్ పెద్దలు, గౌరవ పార్టీలు అందరికీ నమస్కారం. జనగామ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేయడం కొరకు గత 5-6 రోజుల నుండి మేమందరం కూడా ఎక్సర్సైజ్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ పార్టీని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఒక్కొక్క సీట్లు చాలామంది దరఖాస్తు చేస్తున్నారు, పోటీ చేద్దామన్నటువంటి తాపత్రయతలు ఉన్నారు. కానీ ఒక వారిలో ఒక్కరికే ఇవ్వాలి కాబట్టి మరియు ప్రజల ఒపీనియన్ తీసుకొని సభ్యులను ఖరారు చేయడం జరిగింది. అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారు, పోటీ చేద్దామని ఉత్సాహంతో ఉన్నారు. కానీ ఒకటే సీట్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్కరిని నిర్ణయం చేయడం జరిగింది. అందులో వార్డు నెంబర్ 1 మూడు లక్ష్మణ్ నాయక్ గారు, వార్డు నెంబర్ 2 రామగల్ల విజయ్ కుమార్ గారు, వార్డు నెంబర్ 4 వెంకట సుమలత గారు, వార్డు నెంబర్ 9 ఎర్ర రజనీ గారు, వార్డు నెంబర్ 9 కళ్యాణి గారు, వార్డు నెంబర్ 12 వంగ ఉమ్మ గారు, వార్డు నెంబర్ 13 మేడ శ్రీనివాస్ గారు, వార్డు నెంబర్ 14 అందాల్ గారు, వార్డు నెంబర్ 15 సిద్ధం శివకుమార్ గారు, శివశంకర్ గారు,